ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కేతువు తన మహాదశలో ఎటువంటి ధనయోగాలు ఇస్తాడు, రాజకీయ పదవి ప్రాప్తినిస్తాడు, అలాగే ఎటువంటి కష్టాలు ఇస్తాడు, కేతువు యోగిస్తాడా లేదా అని తెలుసుకోవడం ఎలా, ఎటువంటి పరిస్థితుల్లో కేతువు చాలా అద్భుతమైనటువంటి రాజయోగ ఫలితాన్ని ఇస్తాడు, అలాగే సమస్యలను ఇస్తాడు అనేది తెలుసుకుందాము. కేతు మహాదశ కనుక స్టార్ట్ అవుతుంది అంటే, ఇంకొన్ని రోజుల్లో కేతు మహాదశ వస్తుంది అంటే కేతు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అని ముందుగానే కొంతవరకు ఒక ఐడియా తెచ్చుకొని దానికి ప్రిపేర్డ్గా ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే చాలామంది కూడా ఈ కేతు మహాదశ గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కేతువు చాలా అగ్రెసివ్ ప్లానెట్, ఫాస్ట్గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. చాలా సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, ఉద్యోగపరమైన సమస్యలు, వ్యాపారపరమైన సమస్యలు, అంటే సమస్యలే కాదు, వాటిలో ఎంతో తీవ్రమైనటువంటి నష్టాలని, డ్యామేజెస్ని చేసేటువంటి ప్లానెట్ కేతువు. అది కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు. అయితే కొన్ని పరిస్థితుల్లో కేతువు చాలా చాలా మంచి రిజల్ట్స్ కూడా ఇవ్వగలడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కేతువు అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తాడు అనేది కూడా మనం ఒక ఐడియా తెచ్చుకుని ఎంతవరకు కేతువు పాజిటివ్గా ఉన్నాడు, ఎంత నెగిటివ్గా ఉన్నాడు అనేది కొంత తెలుసుకోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ కేతువు కనుక చాలా సమస్యాత్మకంగా ఉన్నట్టయితే కేతువు సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడము, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. కేతువు స్పిరిచువల్ ప్లానెట్. ఎప్పుడైతే కేతు మహాదశ స్టార్ట్ అయ్యి కేతువు నెగిటివ్గా ఉండి కష్టాలు ఇస్తున్నాడో ఆ వ్యక్తి డివైన్ లైఫ్ స్టైల్ కనుక అలవాటు చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు కేతువు. చాలా మటుకు ఆ నెగిటివిటీ యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు కూడా కొంత మేనేజబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఏ సమస్యకైనా సరే భగవంతుడు అల్టిమేట్ సొల్యూషన్ అనే రియలైజేషన్ కనుక వచ్చినట్టయితే కేతువు చాలా మటుకు సంతోషించి నెగిటివ్ రిజల్ట్స్ని చాలా మటుకు తగ్గిస్తాడు. ఇది ప్రాక్టికల్గా కూడా చాలామంది అనుభవించినటువంటి ఒక విషయం ఇది. ఇక కేతు పాజిటివ్గా ఉన్నప్పుడు డివైన్ లైఫ్ స్టైల్లో కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఈవెంట్స్ అనేవి వాళ్ళ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా కేతు మహాదశ నడిచేటప్పుడు కేతు పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా రెగ్యులర్గా టెంపుల్ విజిట్స్ చేస్తూ ఉండడము, క్షేత్ర సందర్శనము, దేవతా దర్శనము, తీర్థయాత్రలు చేస్తూ ఉండడము, గురు స్వరూపాన్ని పూజించడము, ఇటువంటివి కనుక ఆచరిస్తూ ఉన్నట్టయితే కేతువు చాలా మటుకు పాజిటివ్గానే ఉంటాడు తన మహాదశలో. అయితే కేతువు ఎప్పుడు ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడని తెలుసుకోవడం చాలా ముఖ్యము. కొన్ని పాయింట్స్ మనం కనుక గమనించినట్టయితే హారోస్కోప్లో మనకి కేతు మహాదశ ఎలా ఉండబోతోంది అని ఒక ఐడియా వస్తుంది. ఉపచయ స్థానాల్లో పాపగ్రహాలు మంచి ఫలితాలను ఇస్తాయి. 3, 6, 10, 11 ఇవి ఉపచయ స్థానాలు. అయితే 10వ స్థానము కేంద్ర స్థానం కూడా అవుతుంది కాబట్టి 3, 6, 11లో కేతు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. సాధారణంగా పాజిటివ్ రిజల్ట్స్నే ఇస్తాడు. అదేవిధంగా కేతు కేంద్ర కోణాల్లో కూడా మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉన్నప్పుడు కేంద్రాధిపతి లేదా కోణాధిపతి మంచి యోగంలో ఉన్నప్పుడు కేతు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అలా కాకుండా ఉదాహరణకి కేంద్రంలో కోణం ఉండి, కేంద్రంలో కేతు ఉండి ఆ కేంద్రాధిపతి కనుక దుస్థానాల్లో ఉన్న, నీచలో ఉన్న, పాపగ్రహాలతో జాయిన్ అయి ఉన్న కేతు కూడా నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇస్తాడు. అలా కాకుండా కేతువు కేంద్రంలో ఉండి కేంద్రాధిపతి మంచి యోగంలో కనుక్కున్నట్టయితే, రాజయోగంలో ఉన్న, పంచమహాపురుష యోగాల్లో ఉన్న చాలా మంచి ఫలితాన్ని కేతు కూడా ఇస్తాడు తన యొక్క మహాదశలో. అలాగే కేతు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి కనుక పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే కేతు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి 3, 6, 11 రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి వీటిని మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా కేతువు జైమిని పద్ధతిలో యోగద గ్రహం కనుక అయినట్టయితే చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. యోగద గ్రహం ఎలా అవుతుంది అనేది నేను ఎగ్జాంపుల్ చార్ట్లో నేను వివరిస్తాను. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది కేతువు కేంద్రంలో ఉన్న, కోణంలో ఉన్న, దుస్థానాల్లో ఉన్న, 12 స్థానాల్లో ఎక్కడున్నా కానీ గురు దృష్టి కనుక కేతు మీద ఉన్నట్టయితే
కేతు చాలా చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే కొన్ని సందర్భాల్లో గురువు ఆధిపత్య పాప అవుతాడు. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి, తులా లగ్నానికి, అలాగే మకర లగ్నానికి, వృషభ లగ్నానికి ఈ దుస్థానాధిపత్యం రావడం వల్ల గురువు కొంత ఆధిపత్య పాప అవుతాడు. అటువంటి సందర్భంలో ఆధిపత్య పాపం ఉండడం కారణంగా ఆ నెగిటివిటీ ఉన్నా కానీ స్వభావం చేత నైసర్గికంగా గురువు శుభగ్రహం కాబట్టి అటువంటి గురువు యొక్క దృష్టి కనుక కేతు మీద ఉన్నట్టయితే కేతు మహాదశ ఎన్ని ఒడిదుడుకులు ఇచ్చినా ఫైనల్గా హ్యాపీ ఎండింగ్ అనేది ఉంటుంది. ఇటువంటి సందర్భంలో గురువు కొంత వక్రించినట్టయితే అప్పుడు కూడా కొంత కష్ట నష్టాలు, ఒడిదుడుకులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ కూడా కేతు మహాదశలో వాటిని అధిగమించి అది ఫైనల్గా హ్యాపీ ఎండింగ్ వైపుకి తీసుకెళ్తుంది. అలాగే ఆరూఢాలను కనుక మనం క్యాల్కులేట్ చేసినట్టయితే 6వ ఇంటి ఆరూఢం, 6వ ఇల్లు యొక్క ఆరూఢము, 6th హౌస్ యొక్క ఆరూఢము, 8th హౌస్ యొక్క ఆరూఢం, వాటికి షష్టారూఢము, అష్టమారూఢం అని పేరు. ఇవి ఉన్న ఇంట్లో కనుక కేతు ఉన్నట్లయితే చాలా సమస్యలను ఇస్తాడు తన యొక్క మహాదశలో. అలాగే జ్ఞాతకారక గ్రహంతో కనుక కేతు కలిసి ఉన్నట్టయితే అప్పుడు కూడా కేతు సమస్యలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి ఒక కోణంలో చూసినప్పుడు చాలా మంచి రాజయోగ ఫలితాలు ఇస్తూ ఉండి ఇటువంటి ఆరూఢాలు లేదా కారకత్వాల వలన కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ మిక్స్డ్ రిజల్ట్స్ని ఇస్తాడు కేతువు. రెండింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే కేతువు చాలా ఫాస్ట్గా స్ట్రాంగ్గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. అయితే ఈ వీడియోలో 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ తీసుకుని కేతు కేంద్రంలో ఉంటే అలాగే దుస్థానంలో ఉన్నా కానీ ఎటువంటి రాజయోగ ఫలితాలను ఇస్తాడో, ఎలా యోగిస్తాడో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి కరుణానిధి గారి చార్టు, రెండవది రాజ్ కపూర్ గారి చార్టు. కరుణానిధి గారి చార్ట్లో కేతువు అష్టమంలో ఉండి కూడా చాలా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చాడు, పదవీ ప్రాప్తిని కూడా ఇచ్చాడు ఆయనకి. రాజ్ కపూర్ గారి విషయంలో కేతువు సినిమా రంగంలో మంచి పాపులారిటీ, స్థిరత్వము, ధనయోగము ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి మహాదశ కేతు మహాదశ. ఈ విధంగా కేతు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ని కూడా నేను ఇక్కడ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది ఏమైనా కానీ కేతు విషయంలో మాత్రము ఇందాక చెప్పిన పాయింట్స్ ఆధారంగా కొంతవరకు ఒక ఐడియా తెచ్చుకుని కేతువుకు సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకుంటూ ఉన్నట్టయితే నష్ట తీవ్రత చాలా మటుకు తగ్గించుకోవడానికి వీలుంటుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈ 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ చూపిస్తూ నేను కేతు యొక్క స్వభావాన్ని, ఇచ్చినటువంటి ఫలితాల్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది కరుణానిధి గారి చార్టు. ఆయన లగ్నము కర్కాటక లగ్నము, 2వ రాహువు, 4వ శని, 5వ గురువు, 7వ కుజుడు, 8వ కేతువు, 10వ బుధుడు, 11వ రవి చంద్ర, 12వ శుక్రుడు. ఆయనకి శని 4th హౌస్లో ఎగ్జాల్ట్ అయ్యి శశమహాయోగంలో ఉన్నాడు. అలాగే కుజుడు 7th హౌస్లో కేంద్రంలో ఎగ్జాల్ట్ అయ్యి అంటే ఉచ్చలో ఉండి వృషిక మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. అంటే ఆయన చాట్లో 2 పంచమహాపురుష యోగాలు ఉన్నాయి. అయితే కేతువు దుస్థానమైనటువంటి అష్టమంలో ఉన్నాడు. అయినా కానీ కేతువు చాలా బాగా యోగించాడు. దానికి కారణాలు ఏంటి అని కనుక చూసినట్టయితే కేతు ఉన్నటువంటి రాశ్యాధిపతి శని శశయోగంలో చాలా బలంగా ఉండడము, అలాగే కేతు ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు, కుజుడు యొక్క నక్షత్రంలో. కాబట్టి నక్షత్రాధిపతి అయినటువంటి కుజుడు చాలా బలంగా రుచక యోగంలో ఉండడం, ఈ 2 కూడా చాలా హెల్ప్ చేశాయి కేతు యొక్క మహాదశలో పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి. అలాగే జైమిని పద్ధతిలో కనుక చూసినట్టయితే కేతువు యోగదా గ్రహం అయ్యాడు. ఏ విధంగా యోగదా గ్రహం అయ్యాడు అని కనుక చూసినట్టయితే శని ఉన్నటువంటి తులలో హోరలగ్నం ఉంది. జైమిని సిస్టంలో చరరాశి, స్థిరరాశి పరస్పరం చూసుకుంటాయి కాబట్టి ఈ హోరలగ్నం అనేది కేతువుని చూడటము, అలాగే లగ్నం కూడా కేతువుని చూడటము. ఈ విధంగా కేతు యోగదా గ్రహం అయ్యాడు. యోగదా గ్రహం అయినటువంటి ఏ గ్రహం అయినా సరే చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది తన యొక్క మహాదశలో. అందుకే
శని మహాదశలో కేతు అంతర్దశలో ఆయన సీఎంగా పనిచేశారు. తర్వాత వచ్చినటువంటి బుధ మహాదశలో కేతు అంతర్దశలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేతు మహాదశలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ విధంగా కేతు ఆయనకి ఎప్పుడూ కూడా చాలా అద్భుతమైనటువంటి రాజయోగ ఫలితాల్ని ఇస్తూనే ఉన్నాడు. ఇక్కడ కేతు యొక్క స్ట్రెంత్ని ఈ పారామీటర్స్ ఆధారంగా కనుక మనం అనలైజ్ చేసినట్టయితే మనకు అర్థమవుతుంది కేతు ఎందుకు ఇంత స్ట్రాంగ్ రిజల్ట్స్ని ఇవ్వగలిగాడు అనేటువంటి అంశము. ఎప్పుడు కూడా స్పెషల్ లగ్నస్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్పెషల్ లగ్నస్ అనేవి బలం ఎంతవరకు ఉంది అని తెలియజేయడానికి ఉపయోగపడతాయి. ఈ ఎగ్జాంపుల్లో హోరలగ్నం దృష్టి అలాగే జన్మలగ్నం దృష్టి రెండు కేతువు మీద ఉండడం వలన కేతు యోగదాగ్రహం అయ్యి తన యొక్క మహాదశలో చాలా బాగా యోగించాడు. అంతర్దశల్లో కూడా చాలా యోగవంతమైనటువంటి ఫలితాలను ఇచ్చాడు. ఇక రెండో ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే రాజ్ కపూర్ గారి చార్ట్. ఆయన లగ్నము కర్కాటక లగ్నము, లగ్నంలో చంద్రరాహువులు, 4 శని శుక్ర, 5 రవి, 6 బుధగురులు, 7 కేతువు, 9 కుజుడు. ఇక్కడ కేతు మహాదశలో ఆయన సినిమా రంగంలో చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. అంతకుముందు ఉన్నటువంటి బుధ మహాదశలో ఎండింగ్లో కెరియర్ స్టార్ట్ అయింది. కేతులో ఇంకా బాగా ఆయన స్టెబిలిటీ అనేది తెచ్చుకున్నారు. కేతు మహాదశలో ఆయన నిర్మాతగా కూడా మారారు. అద్భుతమైనటువంటి ఆర్థిక స్థితి కూడా ఇచ్చాడు కేతువు. ఇక్కడ కేతు యొక్క స్థితిని కనుక చూసినట్టయితే కేతువు సప్తమంలో ఉండడం, కేంద్ర స్థానంలో కేతువు ఉన్నాడు. ఈ సప్తమాధిపతి అయినటువంటి శని 4th హౌస్లో ఉచ్చలో ఉండి శశయోగాన్ని ఇస్తున్నాడు. అలాగే శుక్రుడు కూడా కేంద్రంలో ఉచ్చలో ఉండి మాలవియోగాన్ని ఇస్తున్నాడు. అంటే 2 గ్రహాలు శశయోగము మాలవియోగము 4వ ఇంట్లో ఏర్పడ్డము. కేతు యొక్క రాశ్యాధిపతి అయిన శని అటువంటి శశయోగంలో ఉండడం శుక్రుడితో కలిసి. అందుకే ఆయన సినిమా రంగంలో చాలా అద్భుతమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు అనేవి సంపాదించుకున్నారు. అదేవిధంగా ఘటిక లగ్నం అనేది కేతువుని చూస్తోంది. ఘటిక లగ్నము అనేది కెరియర్ని అనలైజ్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి లగ్నము. ఈ విధంగా కేతువు ఈ ఘటిక లగ్నం యొక్క దృష్టి అలాగే శని యొక్క బలం ఇవన్నీ తోడయ్యి చాలా మంచి ఫలితాన్ని ఇచ్చాడు. అదేవిధంగా కేతు ఉన్నది చంద్రుడి యొక్క నక్షత్రమైనటువంటి శ్రవణంలో. చంద్రుడు లగ్నంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. కర్కాటక లగ్నంలో చంద్రుడు లగ్నంలో కనుక్కున్నట్టయితే అది చాలా మంచి రాజయోగంగా చెప్పబడింది పరాశర హోరశాస్త్రంలో. ఆ విధంగా చంద్రుడు కూడా చాలా బలంగా ఉండడం జరిగింది. అందుకే ఎక్స్ప్రెసివ్ ఆర్టిస్ట్గా చాలా మంచి పేరు కూడా తెచ్చుకున్నారు ఆయన. చాలా సటిల్ ఫీలింగ్స్, సాఫ్ట్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా పలికించగలరు. ఈ విధంగా కేతువు నక్షత్రాధిపతి రాశ్యాధిపతి యొక్క బలం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలడు అని కూడా మనం అర్థం చేసుకోవడానికి ఈ రెండు ఎగ్జాంపుల్ చార్ట్స్ మనకి ఉపయోగపడతాయి. ఈ విధంగా కరుణానిధి గారి చార్ట్లో కేతు అష్టమంలో ఉండి కూడా యోగదాగ్రహం అయ్యి చాలా మంచి ఫలితాన్ని ఇచ్చినటువంటి ఉదాహరణ చూసాము. శని చాలా మంచి యోగంలో ఉండడం, శశయోగంలో ఉండడము, ఆ విధంగా శని మహాదశలో శని యొక్క ఆ బలం వలన ఆ కేతు మహాదశలో చాలా మంచి రిజల్ట్స్ని ఆయన అనుభవించడం జరిగింది. అలాగే రాజ్ కపూర్ గారి విషయంలో కూడా కేతువు పాజిటివ్గా ఉండడం వలన, రాశ్యాధిపతి బలం వలన, నక్షత్రాధిపతి బలం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఆయన అనుభవించారు. కాబట్టి ఈ పాయింట్స్ని ఎప్పుడు కూడా వెరిఫై చేసుకుని మనం కేతు మహాదశ గురించి ఒక ఐడియాకి రావాల్సి ఉంటుంది. అలా కాకుండా కేవలం 1-2 అంశాల ఆధారంగా కేతు మహాదశ ఎలా ఉంటుంది అని అంచనాకు వచ్చినట్టయితే ఒక్కొక్కసారి వ్యాపారంలో పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ లేదా ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు సరిగ్గా అంచనా వేయలేకపోతే తీవ్రమైన నష్టాలను కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేసి ఎప్పుడు కేతు పాజిటివ్గా ఉంటాడు, ఎప్పుడు నెగిటివ్గా ఉంటాడు అనే విషయాల్ని చెప్తూ దాంతోపాటు 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ని కూడా వివరించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.